ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఈ సాయంకాలం మీ ముందర నిలవబడటానికి నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దైవ సేవకులు సుధాకర్ బాబన్నకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నానండి. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము వ్యక్తిగత నమ్మకత్వము, పర్సనల్ ఫెయిత్ఫుల్నెస్. వ్యక్తిగత నమ్మకత్వము. నేటి క్రైస్తవ సమాజంలో ఫెయిత్ఫుల్నెస్ అనేది కనుమరుగైపోతున్న, మృగ్యమైపోతున్న అనుభవంగా మనం చూస్తూ ఉన్నాం. కేవలము ఆచారపు భక్తి అనుభవాల్లోకి మనం వెళ్ళిపోతూ అనుభవాలను పక్కన పెట్టేస్తూ ఉన్నాం. అందుకని సేవకులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, బ్యాక్ టు బేసిక్స్ అని కదా. పునాదుల ఎద్దుకు మరలా మళ్ళుకోవాలని అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ రోజులు కూడా అలాంటివి మరలా జ్ఞాపకం చేసుకోవలసిన అనుభవాలు. విశ్వసనీయత లేదా నమ్మకత్వం. విశ్వసనీయత అనే మాటకు అర్థము అప్పగించబడిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చటం అని ఒక అర్థం. అప్పగించబడిన బాధ్యతను లేదా ఇయ్యబడిన ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చడము అనేది ఒక అర్థంగా ఉంది. నిజంగా ఈ రోజుల్లో మనం విశ్వసనీయంగా ఉంటున్నామా? విశ్వసనీయత మన విశ్వాస జీవితంలో ఉందా? విశ్వాసాన్ని ఒక్కటి మాత్రమే చూచుకొని విశ్వసనీయత లేకుండా మనల్ని మనం మోసం చేసుకుంటూ కొనసాగుతూ ఉన్నామా అని కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకుందాం. ఒక వాక్యం చదువుదాం, చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికి కలుగుతాయండి? నమ్మకమైన వానికే దీవెనలు మెండుగా కలుగుతాయి. కానీ నమ్మకాన్ని వమ్ము చేసేవారు ఈ రోజున సమాజంలో విస్తరిస్తూ ఉన్నారు. అయితే ఒక రోజు ఉంది, విశ్వసనీయత కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దానివలన కలుగు ఫలం మనం పొందుకుంటాము అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలామంది ఇలా అంటారు, మేము మనుషుల విషయంలో విశ్వసనీయంగా ఉండలేకపోతున్నామేమో కానీ దేవుని విషయంలో మాత్రం మేము చాలా విశ్వసనీయంగా ఉంటున్నామంటారు కదండి. మనుషుల విషయంలో విశ్వసనీయంగా ఉండలేకపోతున్నామేమో కానీ దేవుని విషయంలో మేము చాలా విశ్వసనీయంగా ఉంటున్నామండి అంటారు. మరికొందరు అంటారు, దేవుని విషయంలో విశ్వసనీయంగా ఉండలేకపోతున్నామేమో కానీ మనుషులతో చాలా విశ్వసనీయంగా ఉంటున్నామంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా అబద్ధపు అనుభవాలే. ఎలాగంటే ప్రభువారు స్వయంగా చెప్పారు కదా, కనిపించే మనిషిని ప్రేమించలేని నీవు కనిపించని దేవుణ్ణి
ఎలా ప్రేమించగలవు? నీ ఎదుట సహోదరునితో, నీ కుటుంబ సభ్యునితో, నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో నమ్మకంగా లేని మనము దేవునితో విశ్వసనీయంగా ఉండగలమా? ఒకసారి ఆలోచన చేయండి. మనుషుల ఎదుట విశ్వసనీయంగా ఉండలేని మనము దేవుని ఎదుట విశ్వసనీయంగా ఉండగలమా? అవుతుందా? అవుతుంది అనుకుంటాం, లేకపోతే ఉంటున్నాం అనుకుంటాం, కానీ ఉండడం లేదు. విశ్వాసం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా విశ్వసనీయత కలిగి ఉండాలి. విశ్వాసం లేకపోయినా కానీ విశ్వసనీయతను బట్టి ఆ వ్యక్తి రక్షించబడటానికి అవకాశం ఉంది. కానీ విశ్వసనీయత లేని వ్యక్తి విశ్వాసం ఉన్నా కూడా రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది. అర్థమైందా? విశ్వాసం ఉండి విశ్వసనీయత లేకపోతే ఆ వ్యక్తి రక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది. రుజువుగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని అనుభవాన్ని మనం చదువుతాం. చిన్న కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఆస్తిని తీసుకెళ్ళిపోయాడు. దుర్వ్యాపారంతో, వేశ్యలతో తన ఆస్తిని పాడు చేశాడు. పరిస్థితులు మారిపోయినాయి, తినటానికి ఏం లేదు, ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. పశ్చాత్తాపడి తండ్రి వద్దకు వచ్చాడు. కనికరం కలిగిన తండ్రి కుమారుణ్ణి చేర్చుకున్నాడు. బాగుంది. పొలం నుంచి వచ్చిన పెద్ద కుమారుడు ఇంట్లో జరుగుతున్న తతంగాన్ని చూసి వచ్చుకోగలిగాడా? తాళుకోగలిగాడా? ఇంట్లోకి వెళ్ళగలిగాడా? విశ్వాసం కలిగిన వ్యక్తే, తండ్రితో కలిసి జీవిస్తున్న వ్యక్తే, తండ్రి సహవాసంలో ఎదుగుతున్న వ్యక్తే, తండ్రి అనుభవాలు సమీపంగా ఉండి చూస్తున్న వ్యక్తే, కానీ విశ్వసనీయతలో లోపం కలిగి ఉన్నాడు. ఎంత విచారకరమైన సంగతి. తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ముగించబడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ చదివిన మాటల్లో అతని జీవిత అనుభవం ఎంత కఠినంగా ఉంటుంది. సొంత సహోదరుణ్ణి అంగీకరించలేని వ్యక్తి శత్రువుని ఏం ప్రేమించగలడు? విశ్వాసే. ఈ రోజున క్రైస్తవ్యంలో బలంగా ఉన్న ఒక చెడ్డ లక్షణం ఇది. విశ్వాసులమే, బలలో చేయి వేస్తున్న వారమే, ఆరాధన చేస్తున్న వారమే, విజ్ఞాపన చేస్తున్న వారమే, పరిచర్యల్లో పాలిపంపులు పొందుతున్న వారమే, సహోదరుల విషయంలో మన వైఖరి ఎలా ఉంటుంది? ఉంటే శరీరంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతను మనం బూచిగా చూస్తూ ఆ బలహీనతను ఆధారం చేసుకొని ఆ సహోదరుని ద్వేషించటం, ఆ సహోదరుని దూరంగా పెట్టడం ఎంతవరకు నమ్మకత్వమైన వ్యక్తి యొక్క లక్షణం అనుకోవచ్చు? మన జీవితంలో బలహీనపడిన సందర్భాలు లేవా? మన జీవితంలో తొట్టుపడిన అనుభవాలు లేవా? వెనకకు జారిపోయిన అనుభవాలు లేవా? తండ్రి మనల్ని క్షమించాడుగా, మనం ఎందుకు అలాగూ విశ్వసనీయత కలిగి క్షమించలేకపోతున్నాం? విశ్వాస జీవితాన్ని, విశ్వసనీయత జీవితాన్ని
పాడు చేసే అనుభవాలు ఒక 3 బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. విశ్వాస జీవితాన్ని, విశ్వసనీయత జీవితాన్ని కూడా చెరిపే చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఓ 3 అనుభవాలు మనం చూస్తాం. అన్ని రెఫరెన్స్లు నేను మీకు చూపించను, ఎందుకంటే మీరందరూ బైబిళ్ళు లేఖనాలన్నీ తెలిసిన వాళ్ళే కనుక నేను ఊరికే చెప్తా వెళ్తూ ఉంటాను, మీకు అవగాహన ఉన్నాయి కనుక. 3 అనుభవాలు మనం చూస్తాం, నాకు తెలిసిన అనుభవాలే. 1 ధనం, 2 వ్యభిచార పాపం, 3 ఆహారం. 1 ధనం, 2 వ్యభిచార పాపం, 3 ఆహారం. ఈ 3 అనుభవాలు విశ్వాస జీవితాన్ని చెడపడమే కాదు, విశ్వసనీయతను కూడా చెరుపుతాయి. మనం ధనం విషయంలో చాలా నమ్మకంగా ఉంటాం. క్రైస్తవులం, బలలో పాలెపబ్బులు పొందుతున్న వారం, మనం పనిచేసే చోట మనం లంచాలు తీసుకోము. మనం పనిచేసే చోట అత్యాశకు పోయి పాపపు సొమ్ము కోసం ఆశించం. వ్యర్థమైన వాటి మీద మనస్సుంచం, మంచిదే. కానీ లేఖనంలో రాయబడినట్లుగా వర్ధిల్లిన కొలది మీరు ఇవ్వండి అనే మాట విషయంలో మనం నమ్మకస్తులమేనా? లంచాలు తీసుకోవట్లా, వెరీ గుడ్. వ్యర్థమైన దాన్ని ఆశించట్లా, అత్తమామల్ని అధిక కట్నం కోసం పీడించట్లా, మంచి లక్షణాలు. కానీ నూతన నిబంధన ద్వారా కృపచేత రక్షించబడ్డ మనము పాత నిబంధనలోని దశమ భాగపు ఆజ్ఞని తీసుకొని దశమ భాగమే ఇస్తున్నామంటే విశ్వసనీయత గలవారమేనా? రాత్రి ఫోన్ చేసి అన్న ముందే చెప్పాడు, నేను అక్కడ ఉండను కానీ మెసేజ్ రికార్డ్ అవుతుంది, నేను తర్వాత వింటాను అన్నాడు. అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. స్వీట్ వార్నింగ్ అయిపోయింది రాత్రే. ఆలోచించండి, లేఖనం చెప్తుంది కదా, మీరు వర్ధిల్లిన కొలది మీరు ఇవ్వండి అని. పాత నిబంధన సీనాయి కొండ అనుభవంలో మనకు దేవుడు లేడు, ఇజ్రాయేలీయులకే దేవుడు. సీనాయి కొండ అనుభవంలో మనకు వాగ్దానాలు లేవు, ఆజ్ఞలు లేవు, దేవుడే లేడు, ఏమీ లేదు మనకి. మనం రక్షించబడింది సియోను కొండ అనుభవంలో. కృప ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. నూతన నిబంధనతో కృప ద్వారా రక్షించబడిన మనము కొట్టివేయబడిన ధర్మశాస్త్రంలో అని ఆజ్ఞను తీసుకొని దశమ భాగం మాత్రమే ఇస్తున్నామంటే విశ్వాసత విషయంలో మనం సరిగానే ఉన్నామా? రెండు, వ్యభిచారం. సహోదరులరా, మీరు పరాయి పురుషుని కన్నెత్తి కూడా చూడరు. అందుని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. మీకు అందరికీ వందనాలు. అయితే మీ కుటుంబంలో యజమాని మీ భర్తేనా? కుటుంబంలో యజమాని మీ భర్తేనా? అవిధేయత అనే పాపం వ్యభిచారంతో పోల్చబడింది. ఇక్కడికి వస్తే ముసుగేసుకొని చక్కగా దేవుని మాటలు వింటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తలకు లోబడుతున్నామా? విధేయత చూపిస్తున్నామా?
వివేకం లేని భార్య అంట భర్తను బానిసను చేసి ఆమె ఏలుబడి చేస్తుందంట. కానీ వివేకం కలిగిన భార్య భర్తను రాజును చేసి తను రాణి అవుతుందంట. ఏ స్థితిలో ఉన్నారు? వివేకం కలిగి మీ భర్తను రాజును చేసి మీరు రాణిలుగా ఉన్నారా? మీ భర్తను బానిసను చేసి మీరు ఏలుబడి చేసేవారుగా ఉన్నారా? మూడవ అనుభవం ఏం చెప్పుకున్నాం? ఆహారం. మనం ఆహారం విషయంలో చాలా నియమంగా ఉంటాం. నేను మొన్న ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ఆ అనుభవాన్ని చూచాను. భోజనం దగ్గర హడావుడి చేయటం కానీ, ఎగబడిపోవటం కానీ ఇలాంటి అనుభవాలు ఏమీ లేవు. చాలా లిమిట్గా, క్రమంగా, చక్కగా అందరూ భోజనం చేశారు. సంతోషం. కానీ మన కుటుంబాల్లో కాకుండా, నేను, నా భార్య, నా బిడ్డలు కాకుండా, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, నా రక్త సంబంధుల కుటుంబాల్లో రక్షించబడని ఆత్మల కోసం ఒక పూట కడుపు కట్టుకొని ప్రార్థించిన అనుభవాలు ఉన్నాయా? నా కుటుంబంలోని వారి రక్షణ కోసం పద్దాక ప్రార్థన చేస్తూ ఉంటాను. మానక ప్రార్థన చేస్తాను, కన్నీరు కారుస్తాను, విలపిస్తాను, దేవుని పాదాలు తడుపుతూనే ఉంటాను. సంతోషమే. కానీ నెలకొక్కసారైనా నీ రక్త సంబంధుల కోసం కడుపు కట్టుకొని ప్రార్థించిన అనుభవాలనయా? ఇవి కదా విశ్వసనీయతకు గుర్తులు. ఇవి కదా విశ్వసనీయతకు రుజువులు. దేవుడు ముందుగా ఇట్టి ఆజ్ఞలు మనకి రాసి హెచ్చరిస్తూ ఉన్నా కూడా, సంవత్సరాలుగా వింటున్నా కూడా ఇంకా విశ్వసనీయతలో మనం లోపం కలిగే ఉన్నాం అనటంలో తప్పులేదేమో. దేవుడు చెప్పే ఏ మాట అయినా కూడా, గ్రంథములో రాయబడిన ఏ సంగతి అయినా కూడా మనకు శాశ్వతమైన ప్రయోజనం కలిగించేదే కానీ నష్టం కలిగించేది కాదు. గ్రంథంలో రాయబడిన ఏ మాట అయినా కూడా మనకు శాశ్వతమైన ప్రయోజనాన్నే కలిగిస్తుంది కానీ నష్టాన్ని కలిగించదు. కానీ ఆ శాశ్వతమైన ప్రయోజనం కలిగించే మాటలు మనకు కష్టంగా అయిపోతున్నాయి. బైబిల్లో ఒక జాతి ప్రజల గురించి వ్రాయబడింది. వాళ్ళు ఇశ్రాయేలీయులు కాదు, కానీ వారి గురించి ఒక అధ్యాయం రాయబడింది. వాళ్ళు దేవుని ప్రజలు కాదు, దేవుని ఎరిగిన వారు కాదు, దేవుని సంగతులు ఎరిగిన వారు కూడా కాదు. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పటానికి దేవుడు ఆ ప్రజలను తీసుకున్నాడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒకసారి చదివి సహాయం చేయండి. ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను
మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము, మరియు మీరు ఇండ్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీయు గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులు మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచు ఉన్నాము. ఎంత గొప్ప సంగతి అండి! దేవుడిచ్చిన ఆజ్ఞ కాదది. దేవుని హెచ్చరిక కాదు. ఇంకా చెప్పాలంటే దేవుడు కూడా వీరికి పెద్దగా తెలియదేమో. రేకాబు అనే ఆయన సంతతి వీరు. ఒకసారి వీరి గురించి ఆలోచన చేస్తే ఈ రేకాబు అనే ఆయన కెయీనీయుడు. రేకాబు అనే ఆయన కెయీనీయుడు. హేబేరు అనే ఆయన సంతతివాడు. ఎవరి హేబెరు అంటే ఇత్రో, మోషే మామయ్య అయిన ఇత్రో యొక్క కుమారుడు అని గ్రంథంలో చెప్పబడింది. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనం. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోయిన మేలును గూర్చి వాగ్దానం చేసిననగా అందుకతడు అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడువకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. నీవు మాతో కూడా వచ్చిన యెడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదము. ఇత్రో కుమారుడైన హోబాబు అనే ఆయన్ని మోషే గారు కనాను ప్రయాణంలో తనతో కూడా రమ్మని తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళి వాళ్ళు కనానుకు చేరిన తర్వాత వారికి కొంత భూభాగాన్ని, యోధాకు చెందిన అరణ్య భూమిని వారికి స్వాస్థ్యంగా ఇస్తాడు. యోధాకు చెందిన అరణ్య భూమిని ఈ హోబాబుకి అతని సంతతికి స్వాస్థ్యంగా ఇస్తాడు. వారిని కెయీనీయులు అంటారు. ఆ కెయీను సంతతికి చెందినవాడు ఈ రేకాబు. మనం న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో కూడా చూస్తే తీయొద్దులే కానీ, సీసెరా అనే ఒక సైన్యాధిపతిని ఒక స్త్రీ చంపిద్ది కదా, గుర్తుందా?
ఒక స్త్రీ చంపుతుంది. యాయేలు అనే ఓ స్త్రీ చంపుతుంది. ఆ యాయేలు, ఆ స్త్రీ వాళ్ళు కూడా కెయీను సంతతి వారు. కెయీను సంతతి వారు. వారి సంతతికి చెందిన వారు ఈ రెకాబీయులు, యెహోనాదాబు సంతతి వారు. మరి ఆయనకి ఎందుకు ఆ ఆలోచన కలిగిందో తెలియదు, కానీ తన ప్రజలకి ఆజ్ఞాపించాడు, మీరు ద్రాక్షారసము త్రాగొద్దు, మీరు ఇండ్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, చెట్లు నాటవద్దు అని. ఎప్పుడు చెప్పాడో తెలీదు, ఎన్ని తరాలు దాటొచ్చినాయో తెలీదు. వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు, మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ. నిజంగా మన కుటుంబంలో ఈ మాట మనం చెప్పగలమా? నేను సంపూర్ణంగా దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాను, నా కుటుంబంతో లోబడుతున్నాను అని చెప్పగల ధైర్యం ఉందా? తల్లిదండ్రులు భక్తిలో ఉంటే బిడ్డలు అంటారు, నానా నీ భక్తి నీది, నా అనుభవం నాది, నన్ను నీతో కలుపుకోబాక. మన సంఘంలో లేకపోవచ్చు, క్రైస్తవ సమాజంలో ఉన్న అనుభవాలు చెప్తున్నా. నానా మీ అనుభవాలు మీవి. కృష్ణలంకలో ఒక సంఘం ఉంది. పాస్టర్ గారి పేరు చెప్పను కానీ 1000 మంది సంఘం. అది సుమారుగా 1000 మంది సంఘం, పెంటకోస్టల్ చర్చ్. ఆ సంఘంలో ఒక కుటుంబం విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నారు, భక్తిలో ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. రీసెంట్గా జరిగిన ఒక సంగతి ఏంటంటే, ఆ సంఘంలో ఒక యవ్వన కుమార్తె ఒక సేవకుని కానీ రేకాబు సంతతి వారు, మేము కానీ, మా పిల్లలు కానీ, మా భార్యలు కానీ ద్రాక్షారసం పట్టుకోము అంటే వాళ్ళెవ్వరూ కూడా, నానా మీకొద్దేమో, మాకు కావాలి ద్రాక్షారసం అని అన్నవాడు ఒక్కడు లేడు. మీరుండండి గోడారాల్లో, మేము స్థిరమైన పునాదులు గల బిల్డింగులు కట్టుకుంటాం అని అన్నవాళ్ళు ఒక్కరు లేరు. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ మాటల వలన, ఇవి చేయటం వలన వారికి శాశ్వతమైన ప్రయోజనం ఏమైనా ఉందా? ద్రాక్షారసం జీవితకాలం తాగకుండా ఉంటే వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి అని ఉన్న వారికి రుజువు ఉందా? బిల్డింగులు కట్టుకోకపోతే ఓ శాశ్వతమైన ప్రయోజనం ఉంది అని ఏమన్నా ఉందా? వాళ్ళు అనుసరించే ఈ అనుభవాలన్నింటికీ కూడా భూమి మీద తాత్కాలికంగా వారికి ఏమన్నా జరిగితే జరగొచ్చేమో, కానీ శాశ్వతమైన ప్రయోజనం ఏమీ లేదు. కానీ వాళ్ళు అంటున్నారు, కెనాట్, మేము చెయ్యం. నేనంటాను, ఈ రేకాబును కానీ, ఈ యెహోనాదాబును కానీ ఈ సంతతి వారు చూసుంటారా? ఎన్ని తరాలు దాటిపోయిందో. ఎప్పుడో మోషే కాలంలో హోబాబు, ఆ తర్వాత ఎన్ని తరాలు దాటిపోయినాయో. ఎక్కడి తరం నుంచి రేకాబు ఏ తరం వాడో, ఈ ప్రజలు ఏ తరం వాళ్ళు. ఈ రేకాబును కానీ, యెహోనాదాబును కానీ వీళ్ళు చూసిన దాఖలాలు లేవు. కానీ వారి పితరుడు చెప్పిన మాటకి వారు కట్టుబడి ఉన్నారు. అయితే గలతీ 3:1 ప్రకారంగా రక్షించబడిన రోజున సిలువ వేయబడిన క్రీస్తును కనులారా చూచాంగా. దివ్య సుందరుడు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు అయినవాడు, సొగసైన స్వరూపమైన లేనివాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, చూడనొల్లని వానిగాను మన కన్నులెదుట ప్రత్యక్షమయ్యాడుగా. రక్షించబడిన రోజున ఆయనను సిలువ వేయబడిన క్రీస్తునుగా చూచిన అనుభవం మనకుందగా. అయ్యా, నా పాపమే నీ ఈ స్థితికి కారణం అని పశ్చాత్తాపడి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా విశ్వసనీయత కలిగి జీవిస్తున్నామా?
చూడని వానికే, ముక్కు మొహం తెలియని వానికే, ఎలా ఉంటాడో తెలియని వానికే, వాని మాటలకే వీళ్ళంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే, నీ కన్నులు ఎదుట నలగగొట్టబడిన వానిగా ప్రత్యక్షమయ్యి నీకు గొప్ప రక్షణను ఉచితముగా ఇచ్చి నీ కొరకు శాశ్వత రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న ఆయన విశ్వసనీయత కలిగి జీవించండి అంటే ఎందుకు జీవించలేకపోతున్నావు? అంత విచారకరమైన సంగతి. వాళ్ళు అంటారు, మా 9వ అధ్యాయం 9వ వచనం, మా తండ్రి అయిన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా. చాలన్నా, ఒకదానికా, రెండిటికా, కొన్నిటికా, ఎన్నిటికి విధేయులయ్యారంట? సమస్తానికి వారి విధేయులయ్యారంట. ఒక మనిషి మాటకి మనిషి ఇచ్చే విలువ ఎంత విలువిస్తున్నాడండి. కానీ ప్రేమించి ప్రాణం పెట్టి 2000 సంవత్సరాలుగా మనం ఉండుట కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్న వాని కొరకు ఏమాత్రం విలువిస్తున్నాం? ఏమాత్రం ఆలోచన కలిగి ఉన్నాం? మీకు మొదట్లో ఒక మాట చెప్పాను కదా, విశ్వాసం లేకపోయినా విశ్వసనీయతను బట్టి రక్షించబడతామని చెప్పాను కదా. విశ్వాసం ఉండి విశ్వసనీయత లేకపోయినా రక్షించబడకుండా పోయే ప్రమాదం ఉందని పెద్ద కుమారుని అనుభవంలో జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం లేకపోయినా విశ్వసనీయత, నమ్మకత్వం వలన రక్షించబడతాము అని రేకాబీయుల సంతతిలో మనం చూస్తాం. చూడండి 18-19 వచనాలు, ఇదే 35వ అధ్యాయం. మరియు ఇర్మియా, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. వీరిలో విశ్వాసం ఉందా? వీళ్ళు దేవుని సేవించారా? వీళ్ళు బలులర్పించారా? వీళ్ళు ఆజ్ఞలు పాటించారా? ఏమి చేయలా. ఏంటి వీళ్ళు చేసింది? వ్యక్తిగతంగా విశ్వసనీయత కలిగి జీవించారు. వారి పితరుడు చెప్పిన ఒక్క మాటకు విధేయత చూపించి తరము వెంబడి తరం ఆ అనుభవాన్ని పాటిస్తూ వచ్చింది. దేవుడు వారి విశ్వాస్యతను చూచి వారిలో కొందరిని రక్షించాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇక్కడ చేశాడు. రేకాబు సకుమారుడైన యెహోనాదాబు సంతతిలో నా సన్నిధిలో నిలిచివాడు ఉండక మానడు. కేవలం విశ్వసనీయత వారిని దేవుని సన్నిధిలో నిలిచేవానిగా చేసింది. దీని గురించి రాయబడిన కొంత వివరణ ఏంటంటే, ఆ తర్వాత దేవుడు వీరిలో కొందరు భక్తి గల వారిని ఏర్పరచుకొని వారికి తన మహిమగల ప్రత్యక్షత ఇచ్చి వారిని రక్షించుకున్నాడంట. వారిలో విశ్వాసం లేదు, కానీ విశ్వసనీయత, నమ్మకత్వం ఉంది. ఆ నమ్మకత్వం వారి తరాలు దేవుని సన్నిధిలో నిలబడటానికి కారణమైంది. విశ్వాసులు మనం చెప్పుకుంటూ భక్తి చేస్తూ భక్తిలో కొనసాగుతూ
విశ్వసనీయత లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఇందాక మనం పాడుకున్న పాట ప్రకారంగా కాని ఫలములు ఫలిస్తే దేవుడు చూడ్డా వాటి విషయమై, అడగడా వాటిని గురించి లెక్క, అవమానము, ఎండిపోవటము ఆ అనుభవంలో ఉన్నాయి కదా. విశ్వసనీయత విషయంలో నిర్లక్ష్యం చేస్తే విశ్వాసం వట్టిపోయే ప్రమాదం పొంచుంది, ఖచ్చితంగా పొంచుంది. కనుక విశ్వసనీయత విషయంలో భయము కలిగి విమర్శ చేసుకొని, పరిశీలన చేసుకొని, భక్తి చేస్తున్నాం, విశ్వాసం కలిగి ఉన్నాం, కానీ విశ్వసనీయత, మన విశ్వాసానికి విశ్వసనీయత జోడైందా లేదా పరిశీలన చేసుకొని, ఏ అనుభవాల్లో విశ్వసనీయతను కోల్పోయామో ఆ అనుభవాల్లో విశ్వసనీయతను కలిగి జీవించి మరణం వరకు నమ్మకంగా ఉండి ఆయన నిత్య జీవమును, ఆయన ఇచ్చే నిత్య రాజ్యమును స్వతంత్రించుకుందాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఒక్క నిమిషం మనం మనల్ని విమర్శ చేసుకుందాం. పెద్ద కుమారునిలాగా విశ్వాసం కలిగి ఉంటున్నాం, కానీ విశ్వసనీయత ఉందా? విశ్వసనీయత కలిగిన రేకాబు సంతతి తరములన్నిటను దేవుని సన్నిధిలో నిలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడే వారికి ఇచ్చాడు. కనుక మన వ్యక్తిగత విశ్వనీయత విషయంలో మనం ఎలా ఉంటున్నాం? దేవునికి, కుటుంబానికి, సంఘానికి మనం నమ్మకస్తులమేనా? నిన్ను బట్టి నీ దైవజనుడు సంతోషిస్తున్నాడా? సంవత్సరాలు తరబడి సంఘానికి వస్తా ఉన్న విశ్వసనీయత లేని నిన్ను చూసి నీ సేవకుడు ఇంకా కన్నీరు కారుస్తానే ఉన్నాడా? నీ పేరు తలుచుకున్నప్పుడు నీ దైవజనునికి సంతోషం కలుగుతుందా? అయ్యో ఈ నా సహోదరుడు, అయ్యో ఈ నా సహోదరి ఇంకనూ విశ్వసనీయత లేకుండా కొనసాగుతూ ఉన్నారు, ప్రభు వస్తే వీరి పరిస్థితి ఏంటి అని నీ విషయమై నీ సేవకుడికి ఇంకా కన్నీరు కారుతానే ఉందా? నిన్ను కనీ పెంచిన నీ సేవకుడే అంత కన్నీరు కారిస్తే నీ కొరకు ప్రాణం పెట్టి రక్షించుకున్నవాడు ఇంకెంతగా నీ కొరకు విలపిస్తా ఉన్నాడు. విశ్వాసాన్ని విశ్వసనీయతతో కలిపి వృద్ధి పొందించుకుంటావా? విశ్వాసాన్ని చెడిపే విశ్వసనీయతను కోల్పోయి నష్టపోతావా? నేను నీవే విమర్శ చేసుకుంటే, యోహాను తన పత్రికలో రాస్తాడు కదా, మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ పాద పద్మములకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన. అయోగ్యుణ్ణి, ఎందుకో పనికిరాని వాణ్ణి, బలహీనమైన ఘటాన్ని ప్రభువా,
బహుశ్రేష్ఠులైన వాక్య పరిచారకులు నిలబడిన ఈ ఘనమైన చోట ఎందుకు కొరగాని నన్ను నిలవబెట్టి మీరు వాడుకున్న అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మీరు చూపిన ఈ కృపంతటికి నేనైతే అపాత్రుణ్ణి ప్రభువా, అయోగ్యుణ్ణి నాయన. కేవలము ఇది మీ అనుగ్రహం తండ్రి, మీకు స్తోత్రాలు. వ్యక్తిగత విశ్వసనీయత అనే అనుభవంలో మా జీవితాలు ఒకసారి వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవటానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాసం కలిగి విశ్వసనీయతను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? విశ్వాసము విశ్వసనీయతలతో మా జీవితాన్ని బలంగా ముందుకు కొనసాగించుకుంటున్నామా అని పరిశీలన చేసుకోవటానికి మీరు కృప చూపినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. రేకాబు సంతతి వారి పితరుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా తరము వెంబడి తరము ఆ ఆజ్ఞను కొనసాగించారు. వారిలోని విశ్వసనీయత, వారిలోని నమ్మకత్వం వారి తరాలు రక్షించబడి మీ సన్నిధిలో నిలవబట్టడానికి కారణమైన ప్రభువా. కానీ కేవలం విశ్వాసాన్ని మాత్రమే కలిగి విశ్వసనీయతకు తిలోదకాలిచ్చిన మా సంతతి విశ్వాస భ్రష్టులైపోతా ఉన్నారు. హిజ్కియాలాగా ఆలోచిస్తున్నాం ప్రభువా. నా తరంలో మేలు జరిగితే సంతోషమే కదా, నా పిల్లల తరంలో జరిగేది నాకెందుకు, నేను చూడను కదా అని వెర్రివాడైన హిజ్కియా ఆలోచించినట్లుగా ఆలోచిస్తూ ఉన్నాం. మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి ఇది మొదలుకొని మేము కూడా విశ్వసనీయలతో మా జీవితాలు కట్టుకొని మేము రక్షించబడటమే కాదు, మా బిడ్డల తరాలు కూడా మీ సన్నిధిలో నిలుచున్నట్లుగా మమ్మను బలపరచండి ప్రభువా. ఎత్తబడిన మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపులోనికి తండ్రి నాయన సహాయం చేయండి ప్రభువా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. ఈ మాటలు రాతి నేలను పడిన విత్తనాలుగా ఉండకుండా సహాయం చేయండి. మంచి నేలను పడిన విత్తనాలుగా 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించటానికి మీరు మా యొద్ద ఫలములు వెదక వచ్చినప్పుడు ఫలించిన వారమై మీకు ఫలాలు అందించే వారముగా ఉండటానికి మా జీవితాలను బలపరచండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ పరిచర్యలో నాకు ఇచ్చిన భాగ్యం కొరకు కృతజ్ఞతలు నాయన. అవకాశం కల్పించిన మీ సేవకులు దైవజనులు సుధాకర్ బాబు అందరిని బట్టి, ఆంటీని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. బలపరచండి నాయన, మీకు కృతజ్ఞతలు. దైవజనులు పరిచయ నిమిత్తమే వెళ్ళి ఉన్నారు నాయన. ఏ ప్రాంతాల్లో వారు నిలబడి వాడబడవలసి ఉందో ఆ ప్రాంతాల్లో వారికంటే ముందుగా మీరు వెళ్ళి విననై ఉన్న ప్రజల హృదయాలను దున్నండి ప్రభువా. సేవకులు విత్తిన వాక్యము వ్యర్థముగా పోకూడదు నాయన. చివరి దినాలు ప్రభువా, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదినా అని వెదకుచూ తిరుగులాడే దినాలు కనుక నా ప్రభువా, ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా మీరు అడుగుపెట్టిన ప్రాంతము మీదగును అన్న వాగ్దానం ప్రకారముగా సేవకులు ఏ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నారో అక్కడ అనేక ఆత్మల పంట కోయబట్టడానికి సహాయం చేయండి. స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. తిరుగు ప్రయాణమై వచ్చేంత వరకు కృప వారికి తోడుగా ఉంచండి. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలకు కావలసిన సమస్తమును మీరు అనుగ్రహించండి. వారు విడిచి వెళ్ళిన పరిచర్యలలో కూడా ఏ లోపము లోటు లేకుండా
కొనసాగించబడటానికి సహాయం చేయండి. మీకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. వచ్చిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఇంకా సంఘ కుటుంబాల్లో రక్షించబడని వారు ఎవరున్నారో, ఇంకనూ రక్షణ నిశ్చయతకు రాకుండా, ఓ స్థిరమైన తీర్మానానికి రాకుండా, జీవితాలు మీకు సమర్పించుకోకుండా ఇంకా ఎవరు లోకంలో ఉంటున్నారో, లోకం వెంబడి పరుగులు తీస్తూ ఉన్నారో, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చూపి వారిని రక్షించండి నాయన. మీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. గొప్ప దేవుడో ప్రభువా, మీకు స్తోత్రాలు. ఎర్రబాలెం ఆర్ఆర్పేట పరిచర్యలను కూడా మీరు నిండారుగా దీవించండి. కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ జరిగించిన పరిచర్య అంతటికీ నీరు కట్టి ఫలింపులోనికి తెచ్చి మీరే మహిమ పొందుకొనమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామాన్ని స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.